10 రోజులుగా చిన్నారి ఎక్కడుందో తెలియకపోతే స్పందించని మన కూటమి హోంమంత్రి గారు. విజయవాడలో యువకుడు లాకప్ డెత్ అయితే స్పందించని హోంమంత్రి గారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి అంతు చూస్తా అంటూ మాట్లాడి ప్రగల్భాలు పలికితే స్పందించని హోంమంత్రి గారు. ఇదే కూటమి హోంమంత్రి గారు మేకప్ మీద మాత్రం భలే స్పందించారండి. మేకప్ మీద మాత్రం భలే స్పందించారు. మాజీ మంత్రి మాట్లాడారు, నన్ను ఏదో అనేశారు అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు అసలు మొత్తం అందరూ బయటకు వచ్చి. ఎంత దారుణం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మేకప్కున్న విలువ మనుషులకు లేదండి. మేకప్కున్న విలువ మనుషులకు లేదు. అలా ఉంది పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ ఎంపీ నాలుకను మీ న్యాయం ప్రకారమే కత్తిరించాలా వద్దా? అదెందుకు మర్చిపోయారు మీరు? మీకు గుర్తులేదా? మేము గుర్తు చేస్తున్నాం. పోనీ ఇప్పుడు దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీ మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఉన్నారు కదా, మరి ఆ పిఏ కూడా మరి సాయికృష్ణ లాగానే చర్యలు తీసుకోవాలి కదా. దాని మీద మీ సమాధానం ఏంటి? ఇవేమీ కనపడవు మనకి. ఆడపిల్లల్ని రేప్ చేసి లోబర్చుకుని మోసం చేసిన మన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, మీ కూటమి ఎమ్మెల్యే, ఆయన ఉన్నారు కదా, మరి ఆయన్ని ఏం చేద్దాం? ఆయన్ని మాత్రం ఢిల్లీ మీటింగ్లకు తీసుకెళ్తారు, ఈయనకు మాత్రం 4 కోసేసి గోల్డ్ పీకేసి చంపేసి బుడి చేసేస్తారు. మళ్ళీ ఏమన్నా అంటే అమ్మో నా మేకప్ గురించి మాట్లాడేశారు అని బయటకు వచ్చి గగ్గులు పెడతారు. మరొక్కసారి చెప్తున్నాను, పాయకరావుపేట పాపాయమ్మ గారు, హోంమంత్రి అనిత గారు, మీరు హోంమంత్రిగా నడుచుకోండి. మీ పోలీస్ వ్యవస్థకి అందరికీ సమన్యాయం జరిగేలా చూడమని చెప్పండి. చట్టం అందరికీ ఒక్కటే అని చెప్పండి. ఎవరికి చుట్టం కాదు అని చెప్పండి. ఇంక ఇప్పుడు కూడా మీరు ఇలా నడుచుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే రోజు వస్తుంది మీకు. ఖచ్చితంగా ప్రతిరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది చూసారా, ఆ రోజు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు మీరు, గుర్తుపెట్టుకోండి. అదే ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, సుగాలి ప్రీతి తల్లి ఆవేదన చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను అని అంటారు కదా. ఇప్పుడు సాయికృష్ణ తల్లి ఆవేదన చూసి వెళ్ళిపోతారు రాజకీయాల్లోంచి? ఆయన చెప్పే మాటలు దేనికి క్రెడిబిలిటీ ఉండదు. కాసేపు తెలంగాణ అంటారు, కాసేపు ఢిల్లీ అంటారు. నిజంగా రాష్ట్ర పరువుని పక్క రాష్ట్రాల్లో తీస్తుంది మన ఉప ముఖ్యమంత్రి గారు, పీపీపీ గారే. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని ఆ రోజు నుంచి మన రాష్ట్ర మహిళల గురించి అబద్ధాలు ఎలా అయితే మాట్లాడారో, ఈ రోజుకి మన రాష్ట్ర మహిళలకి సరైన భద్రత కల్పించలేకుండా, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకుండా, ఈ రోజుకి కూడా మహిళల్ని కించపరుస్తూ, మహిళల్ని మోసం చేస్తూ, మహిళల్ని వాడుకుని ఆయన రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అది ఇక ముందు జరగబోదు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.